వైసీపీ నాయకులు కానీ లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి విద్యార్థి యువజన సంఘాలని చెప్పుకునే వాళ్ళంతా కూడా జంజీ అంటున్నారు. అదేమంటే గత డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని. అసలు ఏంటి వాళ్ళ వాదనలో ఎంతవరకు అర్థం ఉందంటారు? ఈ మొన్న జరిగిన మెగా డిఎస్సి దానిపైన మీ అభిప్రాయం? గత వైసీపీ ప్రభుత్వం 1924 మధ్య ఒక డిఎస్సి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి కింద ఒక 16,000 పైచిలకు పోస్టులు లోకేష్ గారి ఆధ్వర్యంలో చాలా బాగా నడిచింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఎవరు ఎందుకు మా సొంత ఇంట్లో మా మేనకోడలకి మేనల్లుడికి ఇద్దరికి ఒకటే ఇంట్లో 2 పోస్ట్ వచ్చింది. ఒక అమ్మాయికి స్కూల్ అసిస్టెంట్, ఒక అబ్బాయికి ఎస్జిటి వచ్చింది. సేమ్ అదే ఇంట్లో ఇంకొక అబ్బాయికి కానిస్టేబుల్ పోస్ట్ వచ్చింది. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా వైసీపీ గవర్నమెంట్ 6,000 కొంత పోస్టులు ఇచ్చినా కూడా ఆయన వెళ్ళిపోయాడు కదా, మధ్యలో వదిలేసి వీళ్ళే రిక్రూట్ చేశారు కదా. నేను ఏమంటానంటే, నిజంగా ఈ డిఎస్సిలో అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగింది అనుకుంటే ఎవరికైతే అన్యాయం జరిగింది చూడండి, ఆ అభ్యర్థులు ఎక్కడండి, వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు ఇవాళకి స్టిల్ నౌ 335 పిటిషన్లు మీరు హైకోర్టులో వేశారు. ఏది డిఎస్సి నోటిఫికేషన్ దగ్గర నుంచి ఈ పోస్ట్ ఇచ్చేదాకా కూడా 300 ఇవాళ కూడా వేశాడు. ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వేస్తే హైకోర్టు ఒక మాట చెప్పిందండి, ఏ అభ్యర్థి ఎవడైతే బాధ్యతున్నాడో వాడు కదా రావాల్సింది హైకోర్టుకి, మీరు కాదు కదా అంటున్నా. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ బ్యాచ్కి కానీ వాళ్ళతో జేఏసీ అంటున్నారు, గంజాయి బ్యాచ్ అంతా ఒక జేఏసీ అయిపోద్ది. వైసీపీ పార్టీ గంజాయి బ్యాచ్ జేఏసీ కింద ఏర్పడ్డారు వాళ్ళు. ఇప్పుడు మీకు నిజంగా ఒక అభ్యర్థికి అన్యాయం జరిగింది, ఎక్స్ ఎవడో ఒక పర్సను, వాడిని తీసుకొని రండి. వాడిని తీసుకొని వస్తే ఏ కోటా కింద వాడికి అన్యాయం జరిగిందో. ఇప్పుడు ఇంకోటి జీవో నెంబర్ 77 ఎవరిచ్చారనేది ఆగస్టు 2, 2023లో వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవోనే కదా. దాంట్లో ఆ జీవో ప్రకారం ఈరోజు ఆ జీవో బేస్ చేసుకుని కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మన ఏదైతే రిజర్వేషన్లు కానీ వాళ్ళు మొత్తం కేటాయించింది. స్పోర్ట్స్ కోటాలో ఎస్సీకి ఇన్ని, బీసీకి ఇన్ని, ఎస్టీకి ఇన్ని, ఇప్పుడు ఒక కోటా ఇస్తారు కదా. ఆ కోటాలో ఉన్నప్పుడు ఆ కోటాలో వీరికి అన్యాయం జరిగిపోయింది, తీసుకొని రమ్మనండి. అంటే ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలతో వీళ్ళు ఎంతకాలం నెట్టుకొస్తారు. దానికి మళ్ళీ జంజీ అని చెప్పి ఒకటండి, నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు జంజీ అని మన రోజా అనే చెప్తుందిలే, జంజీ అని ఎక్కువ రోజా కానీ అంబటి రాంబాబు గారు కానీ. ఇప్పుడు రోజా గారికి డిఎస్సి మీద అంత అవగాహన లేదు, మంత్రి చేసి ఉండొచ్చు. అంబటి రాంబాబుకి అంతకంటే తెలియదు. అంతకుముందు విద్యాశాఖ మంత్రికి పనిచేసినటువంటి బొత్స సత్యనారాయణ, ఆయనకు అసలు ఏమీ తెలియదు. నిజంగా చదువు మీద నిరుద్యోగుల పట్ల ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తులైతే ఆ జీవో నెంబర్ 77 ఏంటి, ఈ జంజీ అనే పదం వాళ్ళు ఏ విధంగా క్రియేట్ చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. వాస్తవం చెప్తానంటే, నేను ఒక నిరుద్యోగిని. నిజంగా మీరు వైసీపీ పార్టీ వాళ్ళకి నేనే సవాల్ చేసి చెప్తున్నా, మీకు గనక ఈ డిఎస్సిలో 2025 డిఎస్సిలో అవకతవకలు జరిగినట్టు మీరు నిరూపిస్తే మీ ఆఫీస్ ముందే మేము గుండులు గోయించుకుంటాం. కానీ వాళ్ళు ఇవ్వకపోగా ఇంకా ఇప్పుడు మళ్ళీ 2026 మళ్ళీ మరో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా. మళ్ళీ దాని మీద కూడా కేసులు వేయడం ఎంతవరకు సమంజసం అంటారు? ఈ రోజున ఉద్యోగాలు పొంది వాళ్ళ కష్టానికి తగిన ఫలితం అనుభవించే పరిస్థితిలో వాళ్ళని ఒక అయోమయానికి గురి చేయడం, ఏది ఉద్యోగాలు పొందిన వాళ్ళు మరోసారి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల్లో కూడా ఈ ఆందోళనకర పరిస్థితి. ఒకటండి, వైసీపీ గవర్నమెంట్లో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది, ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కాస్త ఏదో ఒక రూపాన ఇప్పుడు 29 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చారు లోకేష్ గారు కానీ కూటమి ప్రభుత్వం. దాంట్లో ఇవాళకి 6,20,000 పైచిలకు మంది ఏదో ఒక రూపాన ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అదే ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు. కానీ వైసీపీ గవర్నమెంట్లో 19-24 మధ్య ఎవరికైనా ఒక ఉద్యోగం ఉందండి, ఆ వాలంటీర్ ఉద్యోగం తప్పితే దాన్ని ఉద్యోగం అంటారు ఏమంటారు అది వాళ్ళకి తెలియాలా. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇప్పుడు మన ఒక డిఎస్సి ఇచ్చారు, దాని మీద ఇప్పుడు దాకా ఏడ్చారు, అది క్లియర్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒక 3,000 పైచీలకు, ఒక 5,000, 6,000 పైచీలకు పోస్టులు ఇవ్వడానికి రెడీగా ఉంది డిఎస్సి మళ్ళీ ఇవ్వడానికి. ఇప్పుడు ఈ డిఎస్సి ఇవ్వకుండా ఆపడానికి నిరుద్యోగులకి రెచ్చగొట్టే విధంగా వైసీపీ చేస్తున్నటువంటి ఈ అరాచకాలు వాళ్ళ జనాలకు తెలుసండి. వాళ్ళు కొట్టుకోవడమే. వాళ్ళు ధర్నాలో ఎవడన్నా నిరుద్యోగులు ఉన్నారా పార్టీ తప్పితే ఛాలెంజ్ చేసి చెప్తాను. ప్రజలు అయితే నమ్మే పరిస్థితి లేరు. ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఇవాళ ప్రజలకి వాస్తవాలు తెలుసండి. గతంలో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అది తెలుసు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలుసు. కాకపోతే ఇప్పుడు చూడండి, మీరు ఎందుకు ఇప్పుడు మీరు లైవ్లో చూశారండి అంతకుముందు
ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ నిన్న ఓపెన్ చేశారు మోడీ గారు. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎర్ర బస్సు రాని ఊరికి అని, అది మనం చెప్పేది కాదు, ఆయన చెప్పినటువంటి వీడియోలో క్లిప్పింగ్ వచ్చినాయి కదా, వచ్చింది. తర్వాత ఎవరో ఒకటి ఇది ఆపడానికి అవసరమైతే కోర్టు గుడికి వెళ్ళి ఆపుదామని అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్పింది ఆయన చెప్పిందే కదా. నిన్న చాలా అంగరంగ వైభోగంగా ఇంటర్నేషనల్ మన అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు ఓపెన్ చేశారు మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ చేశారు. మళ్ళీ నేనేమంటున్నాను, సాక్షి పేపర్లు ఏమొస్తుందంటే ఇది శంకుస్థాపన చేసింది జగన్ గారు, దీనికి 12,000 కోట్లు కట్టించి. ఎందుకండి ఈ అబద్ధాలు? ఇలాంటి అబద్ధాలు ఏ విధంగా జనాలకు వెళ్తారని చెప్పండి. ప్రజలు తెలుసుకుంటున్నారండి, వాస్తవాలు తెలుసుకుంటున్నారు ప్రజలు. అందరికీ నమస్తే. నా పేరు కంటేపల్లి నరేంద్ర, రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఈరోజు డిఎస్సీ మీద ఏదైతే అపోహలు చేస్తున్నారో, అపచారాలు చేస్తున్నారో, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే వైసీపీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఉందో, ఆ అధినేత ఉన్నాడో లేకుంటే ఆ ఎమ్మెల్సీలు ఉన్నారో, ఆ రోజు అసలు మెగా డిఎస్ ఇస్తారని చెప్పి మెగా డిఎస్ ఇవ్వకుండా జాబ్ క్యాలెండర్స్ అని జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా జాబు లేదు, అయినా లేకుండా పోయాడు మొత్తానికి. ఈరోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఏదో మొట్టమొదటి సంతకం మేనిఫెస్టోలో పెట్టినట్టు డిఎస్సీని ఇచ్చారు, సంతకం పెట్టాడు, జాబులు ఇచ్చాడు, జాబులు చేస్తున్నారు కూడా. సంవత్సరం రోజుల తర్వాత ఏదైతే కబోబాల్ రెడ్డి ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి అపోహలు జరిగిపోయినాయి. ఆయన ఒకటి మళ్ళీ ఎమ్మెల్సీ అయిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన మీద కొత్తగా ఎమ్మెల్సీ ఇచ్చారు. అతనికి అవగాహన లేదు, ఏమిటే మాట్లాడుతూ ఉంటారు. దయచేసి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మీడియా ముఖంగా ఎవరైతే మనకు జాబ్స్ రాసుకునే లోతు ఉంటారో, మన కార్మికులు కావచ్చు, ఏదైతే జాబ్స్ ఇప్పుడు మనం ఒక వ్యక్తి ఒక జాబ్ రాశాడంటే ఆ జాబ్ వస్తుందో రాదనేది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. అతను రిజర్వేషన్ బట్టా లేకుంటే మార్క్స్ బట్టా దాని కేటగిరీ బట్టా అని. జాబ్స్ రాసిన అందరికి జాబ్స్ రావు, కానీ జాబ్స్ రాకపోయినా మాత్రం మీరు అపోహ పడిపోయి మళ్ళీ చేసి వదులుతున్నాడు కదా, మళ్ళీ సంవత్సరం 3,000 జాబులు వదులుతున్నాడు. కాబట్టి అర్థం చేసుకొని మళ్ళీ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో రాయండి, మీకు ఒక ప్రతిభ ఉంటే గుర్తిస్తారు. అంతేగాని ఏదో జరిగిందని చెప్పి అపోహలు పుట్టించేసి మళ్ళీ ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో మళ్ళీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి, మళ్ళీ ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి అంతా కన్ఫ్యూజ్ చేయడం, ఇది అంతవరకు సమంజసమని మేము మీడియా మీద అడుగుతున్నాం. 2019 ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ ప్రతి ఇయర్ వదులుతారన్న జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఏ ఒక్క మెగా డిఎస్సి కానీ లేకపోతే గవర్నమెంట్ పోస్టులు ఏవీ లేకపోయినా కూడా ఈ గడిచిన సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లోనే కానిస్టేబుల్ పోస్టులు, మెగా డిఎస్సి పోస్టులు, అలాగే పెట్టుబడులకు పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ తీసుకొస్తున్న లోకేష్ గారిని పదే రాజీనామా చేయాలి. ఆయన లోకేష్ గారి మీద ఈ తరహా నిందలు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తీసుకున్న తర్వాత మెగా టీచర్స్ మీటింగ్ కావచ్చు, అదేవిధంగా ఆ యొక్క డిఓస్ మీటింగ్స్ కావచ్చు, అదేవిధంగా ఫీజు రీంబర్స్మెంట్ ఉందో అతను బకాలు ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. ఇతను వచ్చిందో ఎంతో కొంత ఇస్తానని చెప్తున్నాడు కూడా. ఏదో జీవో నెంబర్ 77 రద్దు చేస్తానని చెప్పి కూడా చెప్తున్నారు. ఏదైతే చేస్తానని చెప్పి చేసేంతవరకు ఉన్నటువంటి వ్యక్తి చేస్తున్నప్పుడు దాన్ని అపోహ పుట్టించడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. నువ్వు చేయలేకపోయి నువ్వు ఒక దద్దమ్మవి, చేసేవాళ్ళు కూడా చేయకపోవడం ఎంతవరకు కరెక్టు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడన్నా ఏదైతే అబద్ధాలు అపచారాలు చేయనుకున్నావు దాన్ని ఆపుకొని నీ యొక్క తాడేపల్లి క్యాంపస్లో హ్యాపీగా ఉండి ఇబ్బంది లేదు. కానీ నిరుద్యోగుల్ని అదేవిధంగా ఏదో కబోబలు అయిపోతుంది పుకార్లు పుట్టించి దాని ద్వారా వాళ్ళ యొక్క ఏదైతే అవకాశాలు ఉంటాయో, ఏ జాబ్ చేయాలని ఒక ఆశయం ఉంటుందో దానికి చెడగొట్టకూడదని చెప్పి కోరుకుంటున్నాం. అయితే క్వాలిఫై కాలేదో వాళ్ళందరినీ తీసుకొని ఆసరాగా బూచిగా చూపించేసి అదిగోబోతాం అన్న పరిస్థితిలో వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరైతే అవుతుందో అది రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. క్వాలిఫై కాలేదు, మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ ఆధారంగా వాళ్ళ ఆధారంగా ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరినీ ఒక పక్కన, ఎవరైతే మెరిట్ ఆధారంగా క్వాలిఫై కాలేదో వాళ్ళందరూ ఇంకో పక్కన పెట్టి వాళ్ళకి ఏదో రూపాన ఆశ చూపించేసి వాళ్ళని ఈ విధంగా ఈ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలిసే ఆ విషయం అనేది. గత 2 ఏళ్లుగా విద్యాశాఖకు సంబంధించి నారా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా 16,000 పైచీలకు మెగా డిఎస్సి పోస్టులు కానివ్వండి, 7,000 కానిస్టేబుల్ పోస్టులు కానివ్వండి, ఈ రోజున పెట్టుబడులు, పరిశ్రమలు, ఆయన చూపిస్తున్నటువంటి చొరవ చూస్తుంటే వీళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఎలా చూడొచ్చు అంటే? ఇదే చెప్తున్నా కదండి, గత 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేయలేంది, వాళ్ళు ఏం చెందలేంది 2 సంవత్సరాల్లో లోకేష్ గారు చేసేసరికి చూసి తట్టుకోలేక ఈర్షపడటం, కుళ్ళు పడటం, దీన్ని ఎలాగో ఈ ప్రభుత్వం బురద చల్లడం అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఎక్కడికెక్కడ గోతులు తవ్వుతున్నారు. కాకపోతే వాళ్ళకే తిరగబడతా ఉన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు కానీ లేకపోతే వైసీపీ ప్రభుత్వంలో కానీ ఇలాంటి డిఎస్సి పోస్టులు రిలీజ్ చేయడం కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగ అవకాశాల నియామకాలు కానీ అట్లాంటివి చూసాం కదా మనం యువతను 5,000 రూపాయలకి ఆశ చూపించి వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ కుటుంబ అవసరాలు, ఆర్థిక అవసరాలు మొత్తాన్ని కూడా ఏ విధంగా దున్నుకున్నారో అలా రాష్ట్ర ప్రజలను మొత్తాన్ని ఆ విధంగా చేస్తా
దేనికి పనికిరాని వాళ్ళు చేయాలనుకున్నారు. కాకపోతే అదృష్టశాతం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టశాతం ప్రభుత్వం మారడం, ఉద్యోగ అవకాశాలు కలపడం, ఎక్కువ చదువుకున్న వాళ్ళకి ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి ఉద్యోగాలు రావడం, అవి చూసి తట్టుకోలేక వాళ్ళు ఈ విధంగా బాధపడుతూ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చూపించవచ్చు, లేదా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, దాని ద్వారా కూడా వాళ్ళు ప్రశ్నించవచ్చు. అలాంటివి ఏమీ లేకుండా కేవలం మేము రోడ్ల మీద ఉద్యమాలు చేస్తాం లేకపోతే ఆందోళనలు చేస్తామంటే ఎంతవరకు ఆ ఉద్యమాలు చేస్తున్నది ఎవరు? డిఎస్ నిజమైన డిఎస్సి అభ్యర్థుల క్వాలిఫై అయిన వాళ్ళ కాదు కదా. ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని మైండ్ వాష్ చేసేసి మీకు ఈ విధంగా జరిగింది ఆ విధంగా జరిగింది అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని మైండ్ వాష్ చేసి వాళ్ళ పక్కన నిలబెట్టుకున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా రోడ్ల మీదకి వస్తాము, ధర్నాలు చేస్తాము, ఉద్యమాలు చేస్తున్నాం అనట్లేదు. ఈ వైసీపీ నాయకులు చేస్తున్నారు, మాతో పాటు రాండి అని చెప్పేసి వాళ్ళ మైండ్ వాష్ చేసి వాళ్ళ పక్కన నిలబెట్టుకుంటున్నారు అంతే. సో చివరిగా సార్ ఇన్ని కేసులు అంటే మెగా డిఎస్సి 2025 డిఎస్సి ప్రకటించిన దగ్గర నుంచి ఎన్ని కేసులు వేసారో చూసాం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మరోసారి మెగా డిఎస్సికి సంబంధించిన పోస్టులు వేస్తామన్నా, వాటి మీద కూడా కేసులు వేస్తామంటున్న వైసీపీ నాయకుల అంతరార్థం ఏంటి? కేసులు వేస్తే ఇదేమన్నా ఫ్రాడ్ జరిగితే, ఇక్కడ ఏమైనా ఇబ్బంది జరిగితే కేసులకి భయపడాలా. ఎటువంటి ఫ్రాడ్ లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. డిఎస్సిలో ఉద్యోగం పొందిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తన కష్టార్జితంతో, తన తెలివితేటలతో, చదువుతో అతను సాధించుకున్న ఉద్యోగమే. సో దానికి భయపడలేదు. రేపు కేసులు వేస్తానన్నా కూడా భయపడరు. ఈ ప్రభుత్వం దాని పని దాన్ని చేసుకుంటుంది.